హలో బీజబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. చాలా లాంగ్ గ్యాప్ ఇచ్చాననే చెప్తాను నా ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి. ఈ మధ్య నేనైతే చాలా బిజీ అయిపోయాను. సో వీడియోస్ పెట్టడం అయితే అసలు కుదరట్లేదు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానని చూస్తున్నారో ఆల్రెడీ థంబ్నెయిల్లో అయితే చూసేశారు కదా. ఊరు వచ్చాము. మా ఊరు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. సో ఊరు రావటానికైతే ఒక పర్పస్ ఉంది, అదైతే నేను వ్లాగ్ ఎండింగ్లో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా మా ఊర్లో దిగి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ ఎర్లీ మార్నింగే రెడీ అయ్యి ఇంకా నేను మామయ్య గారు పిల్లలు అయితే మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము. అత్తయ్య ఆల్రెడీ ముందు రోజు నైటే వెళ్ళిపోయారు అక్కడికి. మేము ఎర్లీ మార్నింగ్ ఇంకా అందరం కలిసి రెడీ అయ్యి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ అలా ఊరు మధ్యలో నడుస్తూ ఉంటే భలే అనిపించింది. కూల్ బ్రీజెస్ అనమాట. ఇంకా పచ్చని పొలాలు, గేదెలు, ఆవులు, కోలు, కుక్క పిల్లలు భలే ఉంది. యూజువల్లీ సిటీస్లో కంటే విలేజ్ ఎన్విరాన్మెంట్ అంటే నేను కొంచెం ఎక్కువ ఇష్టపడతాను. నాలా ఎంతమంది ఉంటారో నాకైతే కమెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ ఇద్దరు కిడ్డోస్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళ కిడ్స్ అనమాట. ఇంకా అందరం కలిసి అక్కడి నుంచి టెంపుల్కి వచ్చేసాము. ఇది ఆ ఊరు శివాలయము, చాలా ఫేమస్ అనమాట. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి. నార్మల్గా అయితే నాగుల చవితికి మనందరం కలిసి పుట్లో పాలు పోసుకొని పూజ చేసుకొని నాగేంద్ర స్వామిని పూజించుకుంటాం కదా. సో నాగుల చవితికి పాలు పోసుకొని వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా అలానే పుట్లో పాలు పోసుకొని దేవుడికి దండం పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఊర్లో అందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠికి ఖచ్చితంగా పుట్టలో పాలు పోసుకొని అక్కడ పూజ చేసుకుంటారంట. సో ఊరు మొత్తం ఆ రోజు వస్తుంది. అండ్ ఆల్సో అక్కడ చాలా క్రౌడీగా కూడా ఉంటుందంట. మేమైతే చాలా ఎర్లీగా వెళ్ళిపోయాము, సో దట్ అంత క్రౌడ్లో మళ్ళీ కిడ్స్తో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి. సో టెంపుల్లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ అయితే ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని ప్రదర్శనలు అయితే చేసేస్తాం కదా. ప్రదర్శనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత శివాలయంలో దండం పెట్టుకొని పుట్ట దగ్గరకు వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ కూడా సుబ్రహ్మణ్య షష్ఠికి ఇక్కడైతే ఊర్లో వాళ్ళందరూ వచ్చి పూజ చేసుకుంటారంట. చాలా క్రౌడ్ ఎక్కువ ఉండేదంట ఇది వరకు, బట్ ఇయర్ అంత ఎక్కువ లేదు అని చెప్తున్నారు. అప్పటికి ఉన్నారు బాగానే, కాకపోతే ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళంట. మేమైతే ఇంకా బ్యాచెస్ వైజ్గా లోపలికి రమ్మని పిలుస్తున్నారు అక్కడ. మేము ఇంకా లోపలికి వచ్చి అక్కడే పుట్ట దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాము. సో ఇక్కడ కనిపిస్తుంది మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్, అంటే మా ఆడపడుచు అండ్ వాళ్ళ హస్బెండ్. సో పూజ అయిపోయిన తర్వాత అందరం కలిసి మళ్ళీ బయట ఇంకొక పుట్టు ఉంది, అక్కడికి కూడా వచ్చి జస్ట్ అలా దండం పెట్టుకొని మళ్ళీ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎర్లీ మార్నింగ్స్ విలేజెస్లో టెంపుల్స్కి వెళ్తే ఆ వైబే వేరుంటుంది కదా. ఈవెన్ సిటీస్లో అయినా అంతే, టెంపుల్స్ ఎక్కడైనా చాలా పీస్ఫుల్గా అనిపిస్తాయి. అది కూడా ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మేమైతే అందరం కూడా ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాము. మార్నింగ్ నుంచి కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి దర్శనం చేసుకుంటాకు వచ్చినప్పుడు అరటిపళ్ళు అండ్ ఆరెంజెస్ ఇచ్చారు. ఆ అయితే తింటున్నారనమాట. బాగా ఆకలేసింది అనుకుంటా పాపం. ఇంట్లో అయితే వెంటపడి తినిపించినా కానీ తినడానికి అస్సలు ఇష్టపడరు. ఇలా టెంపుల్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ ఆకలేస్తుంది కదా, ఈవెన్ మనకైనా అంతే కదా. సో నేను ఊరు వచ్చాను, దానికి ఒక పర్పస్ ఉంది అని చెప్పాను కదా. మా మెయిన్ కోడలికి అయితే మేము ఇయర్ పైర్సింగ్ అంటే చెవులు కుట్టిస్తున్నాము. సో ఆ పర్పస్ కోసమే ఊరొచ్చాము. రాధా అయితే మేనమామ అవుతాడు, బట్ రాధా ఇక్కడ లేడు కాబట్టి ఇంకా నేను అత్తయ్య మేము ఇయర్ రింగ్స్ తీసుకొని వెళ్ళాము హైదరాబాద్ నుంచి. అండ్ పాపకి ఇక్కడ ఇయర్ పైరసింగ్కి అక్కడ పెన్తో మార్క్స్ పెడుతున్నాను నేను. తనైతే పాపం ముందే భయపడి చాలా ఏడుస్తుంది. అప్పటి వరకు నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అని చెప్పి బాగా ఎగ్జైట్ అయ్యింది. బట్ తనకి ఏదో చేస్తున్నారని అయితే తనకు అర్థమైపోయింది, చాలా ఏడుస్తుంది. కేర్ఫుల్గా పెట్టాలి కదా అక్కడ డాట్స్ అవి, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా కిందకి పెడితే ఇంకా కిందకి సాగిపోతాయి కదా. అందుకే కొంచెం చూసి కేర్ఫుల్గా మార్క్స్ అయితే పెట్టాను. అండ్ ఫైనల్లీ ఇలా అయితే గన్ షాట్తో కాకుండా మాన్యువల్గా ఇయర్ పైర్సింగ్ అయితే చేయించాము.
ఇయర్ పాయసం చేయించినప్పుడు చాలా ఏడ్చింది. చెవులు కుట్టేటప్పుడు నొప్పి వచ్చినట్లుంది. యాక్చువల్లీ గన్ షాట్ అయితే మేబీ ఇంత పెయిన్ ఉండదంటారు. బట్ నాకైతే ఐడియా లేదు. ఈవెన్ మా ఇద్దరు కిడ్స్కి కూడా ఇదే టెంపుల్లో ఇలా నార్మల్గా మాన్యువల్గానే చేయించాము. ఏమో ఇంకా అదొక సెంటిమెంట్ అంట. ఇంక ఇక్కడ టెంపుల్లోనే అందరికీ చేయించారు అని మా అత్తయ్య చెప్పారు. ఇంకా ఆ సెంటిమెంట్ బేస్డ్ అందరికీ కూడా ఇక్కడే ఈ ఊరు శివాలయంలోనే ఇలా చెవులు అయితే కుట్టించారు. అండ్ ఫైనల్లీ మార్నింగ్ లేచి జర్నీ చేసుకొని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి స్ట్రాంగ్గా టీ ఆర్ కాఫీ పడాలి కదా ఎవరికైనా సరే, ఆ నిద్ర తిక్కంతా వదలాలంటే. సో ఇంకా నేనైతే ఇక్కడ టీ తీసుకొని ఇంకా మా ఇద్దరు అత్తయ్యల దగ్గర కూర్చొని హాయిగా టీ అయితే తాగేస్తున్నాము. అండ్ మా చిన్నత్తయ్య కూడా ఈ లోపు వచ్చేసారు ఊరి నుంచి. చిన్నత్తయ్య అంటే అత్తయ్య వాళ్ళ చెల్లి. యూజువల్లీ తాతయ్య గారు అయితే ఫుడ్ క్యాటరింగ్కి ఇచ్చేసారు. కాకపోతే ఆ రోజు బూరెలు ఒకటి మాత్రం ఇంట్లో వండుతున్నారనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళందరూ కలిసి బూరెలు వండుతున్నారు. ఈలోపు మా పద్మమ్మ అయితే ఇట్లా ఉయ్యాల ఆడుకుంటుంది. నాకైతే చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి ఈ ఉయ్యాల చూడగానే. ఇంక ఈలోపు మా ఆడపడుచు అయితే నాకు బొట్టు పెట్టి చీర బట్టలు అవి కొనుక్కోమని డబ్బులు అయితే పెడుతుంది. వద్దంటే అసలు ఊరుకోలేదు. యూజువల్లీ రాధ ఎలా అంటే ముగ్గురు సిస్టర్స్కి ఒక్కడే అన్నయ్య అనమాట. సో యూజువల్లీ మా ఆడపడుచులు కానీ అత్తయ్య వాళ్ళు కానీ అందరూ కూడా మంచిగా ప్యాంపర్ చేసి చూసుకుంటారు. బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయితే అవ్వనే అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము, అది వీడియో షూట్ చేయలేదు. ఇంకా అందరం కలిసి ఇలా టేబుల్ మీద కూర్చొని లంచ్ అయితే చేసేసాము. అత్తయ్య వాళ్ళేమో బూరెలు వేసిన తర్వాత బజ్జీలు కూడా వేశారు. అరటికాయ బజ్జీలు చాలా బాగా వచ్చినాయి టేస్ట్ చేయడానికి. ఆ తర్వాత తాతయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ గారు అండ్ వాళ్ళ సన్ కూడా వచ్చారు. యూజువల్లీ ఆయనకి ఎండలో ఉంటారంట. సో ఇలా ఊరొచ్చారని చెప్పి తాతయ్య గారు వాళ్ళని పలకరించడానికి వచ్చారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ లంచ్ అయితే ఫినిష్ చేసేసారు. తాతయ్య గారు, మా అమ్మగారు, మాడపడిచి వాళ్ళు అందరూ లంచ్ ఫినిష్ చేసేసారు. లంచ్ చేసిన తర్వాత మంచిగా నాప్ అయితే తీసుకున్నాను. బాగా నిద్ర పట్టేసింది. ఇంక పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ మేము ఇంకా అక్కడే స్టే చేస్తున్నాము ఈ నైట్కి. ఎందుకంటే నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది కాబట్టి. సాటర్డే వచ్చిందని చెప్పి సండే అయితే ఫంక్షన్ పెట్టుకున్నాము. అండ్ మా పన్నమ్మ అయితే ఊరొచ్చినప్పుడు కోడి పిల్లలు కనిపించిన, ఆవులు కనిపించిన, గేదెలు కనిపించిన, లేదంటే కుక్క పిల్లలు కనిపించిన అస్సలు వదిలిపెట్టదు. ఇంకా వాటి చుట్టూనే తిరిగిద్ది. మీలో ఎంతమందికి క్లాత్ ఉయ్యాలో తెలుసు నాకైతే కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు జనరేషన్ కిడ్స్కి అయితే ఇది పెద్దగా తెలియదు నాకు తెలిసినంత వరకు. కానీ ఆ ఉయ్యాల్లో ఉండే కంఫర్టే వేరు ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ అయితే చలి స్టార్ట్ అయింది. ఇంకా అందుకే ఇక్కడ పొయ్యి దగ్గర కూర్చున్నా నేను కూడా. ఇక్కడ వాటర్ కాగబెడుతున్నారు. ఇంక ఇక్కడే సెటిల్ అయిపోయా. నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. యూజువల్లీ పొంగల్ ఆ టైంలో ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇలా కట్టెలు పోయే దగ్గరే కూర్చునే వాళ్ళం. అవర్స్ అండ్ అవర్స్ అక్కడే కూర్చునే వాళ్ళం. చలి తగ్గేంత వరకు కూడా అక్కడి నుంచి కదిలే వాళ్ళం కాదు. చెల్లి వాళ్ళు, తాతయ్య ఇంకా అందరం కలిసి అలా కూర్చునే వాళ్ళం అక్కడే. నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి ఆ పొయ్యి చూడగానే. ఆ తర్వాత ఇంకా రోజైతే మేము ఆ నైట్కి అక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ డే ఫంక్షన్ అయితే ఉంది. అండ్ ప్యూర్గా విలేజ్ వైబ్స్ని ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్గా ఈ వ్లాగ్ ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కానీ మీరు ఎంజాయ్ చేసినట్లయితే వీడియోని లైక్ చేయండి. చలి కాగిన తర్వాత నేను కూడా ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. కాసేపు ఇలా ఊగి ఇంకా నైట్ డిన్నర్ చేసి నెక్స్ట్ డేకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.